నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. ఈరోజు సింగర్ రామకృష్ణ గారి పుట్టినరోజు. ఆయన భక్తి పాటలే కానివ్వండి, సినిమా పాటలే కానివ్వండి, 5000 పాటలకు పైగా ప్రజెంట్ చేశారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు ఆయన. మరి ఆయన పాటలను ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. మనతో పాటు అరుణ సుబ్బారావు గారు ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే రాములు, ఎలా ఉన్నారు? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. ఈరోజు రామకృష్ణ గారి పాటలు గుర్తు చేసుకుందామా మనం? తప్పకుండా రాములు. రామకృష్ణ గారు మంచి గాయకులు, నటులు. ఆయన కొన్నిటికి నిర్మాతగా కూడా వ్యవహరించారనమాట. ఇంకో విషయం ఏంటంటే, సుశీలమ్మ గారికి స్వయాన అక్కయ్య గారి కొడుకు. అంటే స్వయాన పిన్ని అవుతారు సుశీలమ్మ. ఈయన గొంతు డిఫరెంట్గా ఉంటుంది. ఘంటసాల గారి తర్వాత ఆయన శిష్యుడు అనేవారు ఈయన్ని. మరి ఆయన పాటలు చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా వరకు గుర్తు చేసుకుందాం. ఉన్నంత వరకు పల్లవులు పాడుకుందాం, సరేనా? ముందు అందరికీ బాగా తెలిసిన పాట అయింది. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మంచి భక్తి పాటతో భక్తి పారవస్యంలోకి తీసుకెళ్ళిపోయారు. స్లోగా స్టార్ట్ అయిందని నాకు అర్థమైంది. నెక్స్ట్ పాట దీన్ని మించి ఉండబోతుందేమో. తప్పకుండారా, ఎందుకంటే ఈ పాట ప్రతి ఒక్క శివుడి దేవాలయంలో ఈ పాట వినిపిస్తుంది. భక్త కన్నప్ప సినిమాలో ఉంది. ఈ సినిమాతో మనకి కృష్ణంరాజు గారికి మంచి పేరు వచ్చింది. ఈ పాటతో రామకృష్ణ గారికి మరీ పేరు వచ్చింది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, నాటకం నాటకం వింత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఇది కూడా రామకృష్ణ గారి. చాలా బాగుంది పాట, కనెక్ట్ అయ్యే పాట. అవును, తాత మనోడు సినిమాలో ఉందన్నమాట ఇది. అంటే అనుబంధాలు అన్నవి ఎలా ఉంటున్నాయి, ఇప్పుడైతే ఇంకా కనిపించట్లేదనేవి అనిపిస్తాయి అక్కడక్కడ తప్పించి. ఇది తాత మనవడు సినిమాలో పాటమ్మా? అవునమ్మా. ఆ సినిమాలో ఈ పాటలాగానే బంధాలు అనుబంధాలు చుట్టూ తిరుగుతుందా కదా? అవును. ఎలా ఉంటుందా కదా? అసలు అదేంటంటే ఒక చిన్న సామెత కూడా మనకి కనిపిస్తుంది అక్కడ. ఒక నాటకం జరుగుతుంటుంది. నాటకంలో తండ్రి గొయ్యి తవ్వుతుంటాడు. అక్కడే పక్కనే ఒక పిల్లాడు ఉంటాడు, మనముడు, వాళ్ళ అబ్బాయి, చిన్నవాడు అనమాట. వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి ఈయన గొయ్యి తవ్వుతుంటాడు. నాన్న ఎందుకు ఆ గొయ్యి అని అడుగుతాడు వాడు. అడిగితే మా నాన్న ముసలోడైపోయాడు, మా నాన్న కోసం ఈ గొయ్యి తీస్తున్నా అంటాడు. అయ్యో అనేసరికి పక్కన ఉంటాడు కదా వాడు చిన్నపిల్లాడు, ఈయన కొడుకు, వాడు గొయ్యి తవ్వుతుంటాడు. ఒరే నాన్న నువ్వెందుకు రా గొయ్యి తవ్వుతున్నావు అంటే, మీ నాన్నకు జరిగిన మర్యాద నీకు నేను చెయ్యాలి కదా. ఈ సినిమాలో రాజబాబు హీరోగా చేశారు. హీరో రాజబాబు, ఆయనకి హీరోయిన్గా విజయ నిర్మల చేశారు.
ఓకే. సినిమా అంతా చాలా బాగుంటుంది, దాంట్లో పాటలు అయితే అద్భుతం. ఈనాడే బాబు నీ పుట్టినరోజు, ఈ ఇంటికే మా కంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు. చాలా బాగుంటాయి ఈ పాటలన్నీ కూడా. ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారి నటన అద్భుతం. అతనికి మనవడిగా చేసింది రాజుబాబు. చాలా బాగుంటుంది. ముందు భక్తిలోకి తీసుకెళ్లారు, మెల్లగా ఇటు బాధలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు ఆనందం కావాలి. ఆనందం కావాలా? తప్పకుండా. ఇది ఇంకా ఫస్ట్ ఆయన పాడిన పాట ఏంటంటే ఇది. ఈ పాట ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. వయసి ఒక పూల తోట వలపి ఒక పూల బాట, ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట. పాల బుక్కలు ఎరుపైతే హా, లేత సిక్కులు ఎదురైతే ఆహా, పాల బుక్కలు ఎరుపైతే లేత సిక్కులు ఎదురైతే, రెండు మనసులు ఒకటైతే పండు వెన్నెల తోడైతే, రెండు మనసులు ఒకటైతే పండు వెన్నెల తోడైతే, కోరికలే తీరేనులే పండాలి వలపుల పంట, పండాలి వలపుల పంట. వయసి ఒక పూల తోట వలపి ఒక పూల బాట, ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట. వయసి ఒక పూల తోట వలపి ఒక పూల బాట, ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట, పాడాలి తీయని పాట. ఒక మంచి పాటను ప్రజెంట్ చేశారు మ్యామ్. ఎందుకంటే బాగుంటుంది ఈ పాట. ఈ పాట విన్నప్పుడు నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. చెప్పండి. మా స్కూల్లో చిన్నప్పుడు, నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆ పక్కనంతా ఒక బంతి తోట లాంటిది ఒకటి పెద్దది కనిపించేది నాకు. అయితే అప్పుడు ఈ రేడియోలో వస్తున్నప్పుడు ఈ పాటలు చిన్నప్పుడు నేర్చుకునేదాన్ని కదా, నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టైంలోనే. అయితే ఆ తోట కనిపించగానే ఈ పాట వస్తుంది అనమాట, నాకు అక్కడ రేడియోలో వినిపిస్తుంది. వెంటనే నేను ఒక్కదాన్ని ఎవరు లేరు అనమాట. అక్కడికి వెళ్ళిపోయి వెంటనే నా తోటలో పరిగెత్తుకుంటే వయసే ఒక పాడుతుంటూ, అంటే ఈ పాట వచ్చినప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తుంది అనమాట చిన్నప్పుడు. అది ఇంకా గుర్తుంది నాకు. ఇంకా ఆ పాట అయిపోయినా నేను పాడుకుంటూ పరిగెడుతున్నాను అనమాట, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాయి అనమాట. అంటే కొన్ని పాటలు అలా మనకు గుర్తుండిపోతాయి అసలు. మరికొన్ని పల్లవులు గుర్తు చేసుకుంటాం తప్పకుండా. ఎందుకంటే రామకృష్ణ గారు విజయనగరంలో పుట్టారు. ఆయన విజయనగరంలో పుట్టి తర్వాత సుశీలమ్మ గారు, చెప్పాను కదా సుశీలమ్మ గారు పిన్ అవుతారు. ఆయన ఈ పాటల్లోకి వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియోలో కొంచెం లలిత సంగీతం పాడేవారట ఆయన. లలిత సంగీతం పాడుతూ సినిమా రంగానికి వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నిర్మాతగా కూడా చేశారు. రామకృష్ణ గారితో ఏంటంటే ఆయనతో 2-3 సార్లు కలిసి అదృష్టం నాకు వచ్చింది. ఓకే. ఎన్టీ రామారావు గారి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నప్పుడు ఈయన చెయ్యెత్తు జయకోటి తెలుగు పాట ఈయన పాడారు స్టేజ్ మీద. ఆయనకంటే ముందు ప్రార్థనా గీతం నేను పాడాను. ఆ తర్వాత విజయవాడలో ఉన్నప్పుడు లక్ష్మీ తిరుపతమ్మ భక్తి గీతాలు క్యాసెట్స్ తీస్తారు, అప్పుడు క్యాసెట్లు కదా, తీసినప్పుడు ఆయనతో కలిసి ఒక 3 పాటలు పాడే అదృష్టం నాకు కలిగింది. అలా నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. అలా వాళ్ళ అబ్బాయితో కూడా 1-2 సార్లు కలవడం కూడా జరిగింది. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా, చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కిలి గింతలు చాలు, ఆకాశం నా నడుము నెలవంక నానుదురు సిగలో నువ్వేరా, పుట్ట తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే, పట్టు తేనె నీకన్నా తీయంగా ఉంటుందా, మిన్నాగు మణికైనా నీ విలువ వస్తుందా, అంతేనా అవును అంతేనా, ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా, చక్కలి గింతలు సాలు ఆకాశం
విన్నంతసేపు ఇంకా వినాలి ఇంకా వినాలనిపించే పాట. అది అంత అర్థవంతంగా ఉంటుంది. ఆ పదాలు అసలు ఎంత బాగుంటాయి కదా. ఆ రాగం కూడా అసలు ఎంత బాగుందో. దీనికి మ్యూజిక్కే అవసరం లేదు, మీ గొంతు చాలు. ఇంకా బాగా పాడొచ్చు, కానీ నేను అంత బాగా పాడలేదు, నాకు కోల్డ్లో ఉన్నారు కదా. అది పర్వాలేదు. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. సారీ సో సారీ నా మాట విను ఇంకొకసారి, సారీ సో సారీ నా మాట విను ఇంకొకసారి, పెళ్ళాడతాడు నిన్ను ఈ బ్రహ్మచారి. సారీ సో సారీ భలే ఉంటాయి పాటలు. కొన్ని పాటలు వింటుంటే బాగా అనిపిస్తాయి. ఇదే ఈయన మళ్ళీ అందాల రాముడు సినిమాలో కొన్ని పాటలు పాడారు. మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవమని చెప్పవే, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవమని చెప్పవే. ఏకాంతరామయ్య నీ చెంతగా చేరి చల్లంగా నీ ముద్దు చెల్లించువేళ, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. ఎందుకంటే నాన్నని ఏదన్నా అడగాలంటే అమ్మని కాకా పట్టాలి, అలాగే రాముడిని ఏదన్నా అడగాలంటే సీతమ్మని అడగాలి అని అక్కడ అర్థం. అది రామదాస్ అలా రాశారు ఆయన. అందులో ఇంకో పాట ఉంటుంది. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర, జో 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 జో, ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర, జో 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 జో. వాడు ఎదగలేదని బాధపడుతుంటే అప్పుడు పాడతాడనమాట ఈ పాట. అంతేగా ఎదిగిన కాడ నుంచి ఏవో ఒక బాధలు, బాధ్యతలు, బంధాలు, బంధకాలు తప్పకుండా ఉంటాయి ఇవన్నీ. అందాల రాముడు సినిమాలో ఉంది. అందులో మొట్టమొదటిసారిగా లత అనే ఒక హీరోయిన్, అక్కినే నాగేశ్వరరావు గారికి హీరోయిన్గా వచ్చారు ఆవిడ. కొత్త హీరోయిన్ ఆవిడ గాంధీ పుట్టిన దేశం సినిమాలో కూడా కొత్తగా వచ్చారు అప్పుడు. కానీ కలర్ సినిమాలో అది ఆమె రావడం, అందాల రాముడు సినిమా అది. దాంట్లోనే ఉంటుంది. రాముడేమన్నాడోయ్ సీతారాముడేమన్నాడోయ్, రాముడేమన్నాడోయ్ సీతారాముడేమన్నాడోయ్ అని బాగుంటుంది చక్కగా. అది కూడా చిడతల వాయిస్ పాడుతుంటారు అనమాట. యాక్టివ్గా అనిపించేస్తుంది. అవును అవును. కానీ మీ సింగర్ల గొప్పతనం ఏంటంటే నవరసాలు యాక్టర్లు పండిస్తారు, మీరు వినే శ్రోతలతో పండించేలా చేస్తారు. బాధలోకి తీసుకెళ్తారు, ఆనందంలోకి తీసుకెళ్తారు, భక్తిలోకి తీసుకెళ్తారు, రొమాంటిక్ సాంగ్స్ పాడతారు, ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయి. అబ్బా అబ్బా. అంటే ముందు సింగర్స్కి ఏంటంటే, సింగర్స్ గొప్పతనం ఏంటంటే అక్కడ అందులో ఫీల్ అవ్వాలి వీళ్ళు. ఫీల్ అయితేనే అది పాట పాడగలరు, అది మమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలరు. ఎందుకంటే అక్కడ హీరో యాక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళు ఫీల్ అయినట్టు పాడితేనే అక్కడ వాళ్ళు యాక్ట్ చేయగలరు, లేకపోతే యాక్ట్ చేయలేరు. కాబట్టి అయితే రామకృష్ణదాస్ గారు ఇంకా ఈ సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత చాలా పాటలు పద్యాలు పాడారు. వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు కూడా దాంట్లో అన్ని పాటలు ఆయనే పాడారు. నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట విందామయ, నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట విందామయ. ఇలా అన్ని తత్వాలన్నీ చెప్తారు కదా, జరగబోయేవి జరిగేవి అన్నీ చెప్తారు కదా. అలా ఆ పాటలన్నీ కూడా ఆయన రామకృష్ణ గారే పాడారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర సినిమాలో ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటారా? చాలా వరకు జరుగుతున్నాయి అమ్మ, చాలా వరకు జరిగాయి కూడా. కొన్ని మనం కళ్ళారా చూసాము, జరుగుతున్నాయి, జరగబోయేవన్నీ కూడా ఆయన చెప్పారు మనకి. ఇక్కడే కదా నోస్ట్రాడామస్ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఇంగ్లీష్ అతను, ఆయన కూడా చెప్పారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే, రీసెంట్గా నేను సీతాయనం చదివాను. అందులో సీతమ్మ తల్లి కూడా అదే చెప్తుంది, ప్రకృతిని రక్షించండి. సీతారాములు ఇద్దరు ఒక ప్రేమను పంచడానికి మాత్రమే వచ్చారు. మన ప్రకృతిని రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది. రామకృష్ణ గారి పాటల్లో నాకు చాలా పాటలు ఇష్టము, అన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోలేం, కానీ కొన్ని పల్లవులు తీసుకుందాం. నాకు ఈ పాట చాలా ఇష్టం. పాడండి. మధువల కబోసి ఈ చిలిపి కళ్ళు
అవి నాకు వేసి బంగారు సంకెళ్ళు అడుగకనే ఇచ్చినచో అది మనసు కందము అనుమతిని కోరకనే నిండేవు హృదయము తలవకనే కలిగినచో అది ప్రేమ బంధము బహుమతిగా దోచితివి నాలోని సర్వము మనసు మనసుతో ఊసులాడని మూగ భాషలో బాస చేయని ఈనాటి హాయి వేళ్ళు సాగాలని మధువలకబోసి ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసి బంగారు సంకెళ్ళు. ఇది ఎవరి కోసం పాడారు? ప్రియుడు కోసం ప్రియురాలు పాడింది, ప్రియురాల కోసం ప్రియుడు పాడారు. ఓ డ్యూయట్ సాంగ్. డ్యూయట్ సాంగ్ కన్నవారి కళల సినిమాలో ఉందన్నమాట ఇది. కానీ అంటే ఒక పాట అది ఒక ప్రవాహం లాగా సన్న పాయలాగా వెళుతుంటుంది కదా, ఆ పాట ఇది చాలా అలా బాగా అనిపిస్తుంది. శాంతంగా కృష్ణవేణి తెలుగింటి విరిబోణి కృష్ణవేణి మా ఇంటి అలివేణి, ఈ పాట కూడా ఆయన పాడిందే. కృష్ణవేణి పేరున్న వాళ్ళందరికీ ఇది పంపించండి. శారద నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గు నీ సిగ్గే లేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గు నీ సిగ్గే లేత బుగ్గ, ఓ శారద నీరద శారద, ఇది కూడా ఆయనదే. అంటే ఇలాంటి పాటలు చాలా చాలా ఉన్నాయి. ఎదురుగా నీ ఉంటే ఎన్నెన్ని రాగాలో తీయనైన భావాలు లాలా బాగుంటాయి పాటలన్నీ కూడా. రామకృష్ణ గారు పాడిన పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్. తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి చూసావా, నీకు పాట అందుకే పాడుతున్నాను. మళ్ళీ వన్ మోర్. తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా, అదరవద్దు బెదరవద్దు అదరవద్దు బెదరవద్దు, నింగి నీకు హద్దురా నింగి నీకు హద్దురా, ఘంటసాల గారితో కలిసి పాడారు. చాలా బాగుంది ఈ పాట. అయితే అందరికి బాగా అందరికీ తెలుసు. ఎందుకంటే అల్లూరి సీతారామరావు సినిమాలో ఉంది కదా. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు, ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు, ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం, ముడుచుకొనే కొలది మరీ మిడిసి పడే సింగారం, తోయగాల విల్దులకై వేయి కనులు కావాలి. ఇది కూడా విన్నావు కదా, ముత్యాల ముగ్గు సినిమాలో ఉంది. అంటే కొన్ని పాటలు ఈయన పాడేవారు, కొన్ని పాటలు ఈయన పాడితే బాగుంటాయి అనుకున్న పాటలన్నీ ఆయనతోనే పాడించేవారు. రామకృష్ణ గారి పాటల్లో ఈరోజు మీరు పాడిన పాటలు అన్నీ కూడా ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియనివి కొన్ని ఉన్నాయి. తెలియని పాటలు కూడా మా అందరికీ అద్భుతంగా నచ్చాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది తెలుగు వన్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నాకు ఘంటసాల గారు, రామకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ముగ్గురు చాలా ఇష్టం. ఈరోజు మనము రామకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన పాటలు గుర్తు చేసుకుంటూ ఈరోజు వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ నమస్కారం.